పొద్దుగాల బడిగంట కొట్టంగానే బడికి పోయినమా, సార్లు చెప్పే పాఠాలు విన్నమా, పగటిలు ఇంత బువ్వ తిన్నమా, మళ్ళీ 2 క్లాసులు విన్నమా, మాబటిలు ఇంటి గంట కొట్టంగానే వైల బ్యాగ్ భుజానికి వేసుకొని ఇంటికి పోయినమా అన్నట్టే ఉంటారు పోరలు. ఇక ఇంటికి వచ్చినాక బడిలో సార్లు ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటా కొందరుంటే ఫోన్లు పట్టుకొని కొందరు కూకుంటారు. సార్లు సుతా అంతే, పోయినమా పాఠాలు చెప్పినమా ఇంటితో పట్టినమా అన్నట్టే ఉంటారు. కానీ కొందరంటే కొందరు పోరలు సార్లు గిట్ల సుతుంటారు. అరెవ్వా బడెగ్గొట్టి చెరువుల షికారికి పోతున్నారేమో అనుకునేరు. మంచిగా చూడుర్రి, ఆలు గూకున్నది తెప్పగాదు, పురాగా పడవ కాదు. కట్టెలను ముద్దుగా వేర్చి 4 వాటర్ క్యాన్లకు గట్టి వాటి మీద 2 కుర్చీలు గూకబెట్టిండ్రు ముద్దుగా. ఇక తాటి మట్టలే తెడ్లు. నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లి సర్కార్ బడి పోరల ఇగురం ఇది. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రోగ్రామ్ ద్వారా జాతీయ స్థాయికి మా స్కూల్ ప్రాజెక్టు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్, అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా కేవలం బొంగు కట్టెలు, మినరల్ వాటర్ బాటిల్స్ ని ఉపయోగించి పోటీలకు పంపితే దేశంలోనే ఫస్ట్ వచ్చిందట. మరి అంతగనం ఏమున్నదంటే వరదలు వచ్చినప్పుడు కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చేదాకా వరద అయితే ఆగదు కదా. అప్పటి మందం చుట్టున్న కట్టెలు క్యాన్లతోటి ఇట్లా పడవ తయారు చేసుకొని సేఫ్ జాగాకు పోతానికి బగ్గా అక్కడికొస్తదట. వరదలు వచ్చినప్పుడు వానాకాలం చెరువుల పక్కన ఉన్న ఇల్లు గానీ నదుల పక్కన ఉండే వాళ్ళు ఇబ్బంది పడకుండా కట్టెలు గానీ వాటర్ బాటిల్ గానీ తీసుకొని సింపుల్ గా తీసుకోవచ్చు. ఓ పంజాబ్ పెద్ద బడోళ్ళు ఈ ప్రాజెక్ట్ కు పైసలు పెడతానికి ముంగటికొచ్చిండ్రట కూడా. గురుకాశీ యూనివర్సిటీ పంజాబ్ వారు దత్తత తీసుకొని ఈ ప్రాజెక్టు డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని మాకు తెలియజేయడం జరిగింది. దేశం అంతటికెళ్ళి 1500 ప్రాజెక్టులు వస్తే అందులోకెళ్ళి మన పిల్లలు చేసిన పడవే ఫస్ట్ వచ్చిందంటే చూడుర్రిగా. 8వ తరగతి 10వ తరగతి చదువుతున్న గీ 2 తమ్ముళ్లే తయారు చేసిండ్రట. ఇది నేషనల్ లెవెల్ టాలెంట్ చూపించి ఊరికి బడికి మంచి పేరు తెచ్చినందుకు ఊరోళ్ళది తల్లిదండ్రులది చిన్న సంబరం కాదు. రేపు పబ్లిక్ అక్కరికొచ్చేటి ఇంకిన్ని కనిపెట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు.